వచ్చేసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30 నుండి 40 వచనం వరకు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్ని ఆ దినాల్లో ప్రవక్తలు చెప్తున్నారు. దేవుడు చెప్పని మాటల్ని ఎవరైతే చెప్తారో వారెవరు? అబద్ధ ప్రవక్త. కదండి. ఎందుకు చెప్తున్నారంటే వారిని భక్తిహీనులుగా చేయటానికి, వారిని దేవుని నుండి వేరు చేయటానికి, దేవుని నుండి దూరం చేయటానికి ఆ రీతిగా వాళ్ళు సాతానుడు వాడుతుంటాడు అన్నమాట. ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇర్మియా ద్వారానే మాట్లాడుతాడు కదా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 చదవండి త్వరగా, దయచేసి. హెబ్రీ 1:1 త్వరగా చదవండి. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ విధములుగాను ప్రవక్తల ద్వారా ఎవరి ద్వారా మాట్లాడాడంటే పూర్వకాలం అంటే పాత నిబంధన. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త నుంచి కుమారుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆదికాండం నుంచి మలాఖీ ద్వారా ఎవరు మాట్లాడారు? ప్రవక్త. ప్రవక్త, నిజమైన ప్రవక్త అంటే ఎవరంటే దేవుడు చెప్పిన మాటలు చెప్పేవాళ్ళే నిజమైన ప్రవక్త కదా. మిగిలిన వాళ్ళందరూ కూడా డూప్లికేట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ నేటి దినాల్లో బోధకులు ఉంటారు, తర్వాత దుర్బోధకులు ఉంటారు. బోధకులు ఎవరంటే వాక్య ప్రత్యక్షత కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరుంటారో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదట్లో ఎవరుంటారో తెలుసా? నికోదేము ఉంటాడు. ఓకే, నికోదేము ఎవరండి? ఇశ్రాయేలు బోధకుడు. అందుకనే నీవు బోధకుడు అయ్యండి, మతాధికారి అయ్యండి, నీకు ఈ సంగతులు తెలియదా? పరలోకానికి ఎలాగెళ్ళాలో తెలియదా? లేకపోతే క్రీస్తు వస్తాడని లేఖనాల్లో రాయబడింది నీకు తెలియదా? లేదంటే లేఖనాల్లో ఉన్న ఎరిగిన వారు వాటిని ఏం చేయాలి? ఇతరులకి బోధించాలి. ఏమాత్రం తప్పు చేసినా వాళ్ళు అబద్ధ బోధకులు అవుతారు. అందుకని ఆ జాబితాలోకి రాకూడదు. అబద్ధ బోధకులందరినీ దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అందుకనే తినవసరం లేదు. మత్తయి సువార్త 7:21-22 ఏముంది? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. ఏది చేసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడో అది మాత్రం ఇతరులకి క్షేమం కలిగి చేసేటట్టుగా చెప్పాలి. సో లేనట్లయితే ఏమవుతుందంటే తప్పుడు బోధ. ఈనాడు నేటి దినాల్లో మనం చూసినప్పుడు ప్రభువులు ఎంతమంది? ఎవరా ప్రభు? ఎందుకైనా ప్రభు జయించాడు. దేన్ని జయించాడు? సాతాన్ని, లోకాన్ని, అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడు, మరణాన్ని కదా. ఆదాము అవ్వలు ఏం చేశారు? మొట్టమొదటిగా పరీక్షింపడ్డారు, వద్దన్న పండు తినేశారు, పాపాన్ని, మరణాన్ని లోకంలో తీసుకొచ్చారు. దేవుని ఉద్దేశం మనుషులు చచ్చిపోయి నరకానికి వెళ్ళాలని కాదు. వారెప్పుడు తనతో పాటు నిరంతరం ఉండాలని కోరుకున్నాడు. ఆదాముకి అవ్వను ఎందుకు ఇచ్చాడు? జీవితాంతం తనతో పాటు ఉండాలని. అందుకని ఏమంటాడు? నువ్వెందుకు ఆ తినొద్దన్న పండుని తిన్నావంటే, లేదు నీవు నాతో ఉండటకు, నాతో ఉండాలని తెలుసు. ఇచ్చిన ఈ స్త్రీ ఏం చేసింది? మరి మనం ఎందుకు సృష్టింపడ్డాము? ఆదాము ఎందుకు సృష్టింపడ్డాడు? దేవునితో ఉండటానికి కదా. కాబట్టి ఎప్పుడైతే పాపం చేశారో ఆ సన్నిధి వద్దు, ఏదైనా తోటి వద్దు, పండుని బయటకు పంపించు. అర్థమైందండి?
నేల నుండి తీయబడ్డాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ నేలను సేద్యం చేసి శ్రమ తెచ్చుకున్నాడు. అయితే ఆదామవ్వలు ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి సంపాదించటానికి, తిరిగి సమకూర్చడానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభుకి శత్రువు ఏంటో తెలుసా మీకు? యేసుప్రభుకి శత్రువు ఏంటో తెలుసా? సాతాను పక్కన పెట్టండి, లోకం పక్కన పెట్టండి, మరణమే దేవునికి శత్రువు. అయితే ఆ మరణాన్ని జయించడానికి వచ్చాడు యేసుప్రభు. ఎందుకు చనిపోయాడు? సిలువలో మన పాపాన్ని పరిహరించడానికి. రెండవది సాతాను అధికారాన్ని కోల్గొట్టడానికి. తిరిగి లేచినప్పుడు ఏమైపోయాడండి? సాతాను శక్తి అంతా కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయ్యాడు. అందుకనే మత్తయి సువార్త 28:21 ఏమంటాడు దిలీప్? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పి కదా నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలోనికి బాప్తిస్మము. సో యేసుక్రీస్తు ప్రభువే అపోస్తలులైన వారికి, శిష్యులైన వారికి ఏమి చెప్పాలి అనే ప్రత్యక్షత అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులంతా పాడైపోయారా? దేని బట్టి చెప్పండి? బోధకులు సరిగ్గా లేరు. తమ ఇష్టానుసారమైన బోధకులు ఉన్నారు, తప్పుడు బోధకులు. చెడిపోయిందంటే చాలు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు సంఘం కానీ, సంఘం అంటే ఇది ఒకటే కాదు అన్నీ. ఇప్పుడు సంఘం కానీ, అప్పుడు ఇశ్రాయేల్ దేశం కానీ చెడిపోయిందంటే కారణం ఏంటి? ఒక్కటే ఒకటి. ఎవరండి అది? తప్పుడు. అందుకనే సంఘాల్లో వాక్య ప్రత్యక్షత కలిగిన వారు కావాలి. ఇప్పుడు అపోస్తలుడు పౌలుకి ప్రత్యక్షత ఉందా లేదా? కాబట్టి ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటినీ దిద్దటానికి దేవుడు ఆయన ఏం చేశాడు? నియమించాడు. ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రత్యక్షత ఉందా లేదా? ఉంది. మిగిలిన వాళ్ళు బోధ చేస్తే అందుకనే వాళ్ళకి ఏం పేరు ఉంది? వాక్య సేవకులైన. తెలుసా మీకు వాక్య సేవకులు ఎవరు? చూడండి, లూకాసు వార్త 1:2 చదవండి. లూకాసు వార్త 1:2. ఘనత వహించిన థియోఫిలా చూచి ఏం చేశారండి? ఆరంభం నుండి ఏం చేశారంటే వాళ్ళు కన్నులారా చూసి, ఎవరు చూశారు? యేసుప్రభుని చూసి చూశారండి. మనకు అప్పగించిన ప్రకారం మనం ఏం చేయాలి? అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు నాకు అప్పగించిన దాన్ని మీకు అప్పగిస్తాను. ప్రభు అయిన యేసు నాకు అప్పగించిన దాన్ని మీకు అప్పగిస్తాను. ఎందుకంటే బోధకులు వారి పై రూపాన్ని బట్టి కాదు కానీ మనల్ని కట్టేటట్టుగా మనకి సత్యాన్ని బోధించాలి. సత్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకనే ఎక్కడైనా సరే ఎబ్రోన్ అని కాదు, ఇంకోటి అని కాదు. ప్రత్యక్షత లేకుండా ఎవరు బోధించినా మనకు అర్థమైపోతుంది. మనల్నేమో పైన చూడమని బోధించే బోధకులు కింద చూస్తే సాతాను ఏమంటాడు? యేసుప్రభువు ఏమంటాడు? భూ సంబంధమైన అన్నీ నీకు ఇస్తాను. వాళ్ళ తాతదా, సాతాను తాతదా భూలోకం ఎవరిదండి? ఎవరిది? ఎక్కడుంది చూడండి. యోహాను సువార్త 1:10. యోహాను సువార్త 1:10. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా ఏమైంది? కలిగాను, లోకం ఆయన తెలుసుకోకపోతే ఏం చేసింది? సిలువేసింది. సృష్టికర్తను చంపేసిందండి. ఎవరైతే వానర్ వస్తే టెనెంట్స్ ఏం చేశారు? చంపేశారు. అద్దెకి ఇచ్చాడు అంతే. అందుకని ఇప్పుడు వీళ్ళంతా తాత్కాలికమైన వాళ్ళు అయిపోయారు. మానవ జాతి అంతలో కనపడే అంతలో ఊపిరంతా దేవుని చేతిలో ఉంది. అందుకనే
సైతాను కానీ, సాతాను సంబంధులైన మనుషులు కానీ, దేవుని ఎరగిన వారు కానీ, అబద్ధ ప్రవక్తలు కానీ, అబద్ధ బోధకులు కానీ, వీరందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిక్షించబోతున్నారు వారి బోధనలను బట్టి. ఇప్పుడు మతాల్ని నిర్మించారండి. మతాల్ని ఆనాడు నికోదేము ఆయనకి పరలోకానికి మార్గం తెలియదు. ఎందుకు మరి ఆ బోధలు ఎందుకు అవి? క్రీస్తు వస్తాడని ముందుగానే ఉంది కదా, ప్రతి చోట ఉంది. ఎక్కడి నుంచి ఉంది? ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఇంకో మాటలో చెప్పాలంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది. అది చీకటి వచ్చినప్పుడు ఏం సృష్టించాడు? వెలుగు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఆ వెలుగు దేనికి ముంగుర్తుగా ఉంది? యేసు ప్రభు. అందుకని నేను లోకమునకు వెలుగు. వెలుగులు 2 రకాలు. ఈ సూర్యుడు ఇచ్చేది ప్రకృతి సంబంధమైంది, మనం పనిచేసుకోవటానికి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది నీతి వెలుగు, సత్యం వెలుగు. అది సత్యాన్ని అనుసరించి దేవుని క్రియలు చేయటం. ఈ సూర్యుడి ద్వారా ఏమొస్తుంది? మన క్రియలు చేయటం. ఆ వెలుగు ద్వారా ఏం చేయడానికి? సత్యాన్ని, నీతిని అనుసరించి దేవుని క్రియలు. ఈ క్రియలు అయితే బాగానే చేస్తాం కదా, ఆ క్రియలు కూడా మీరు మంచివాడు వచ్చి నేర్చుకుని చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సువార్తకి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అట్లా సత్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఓకే అండి. అందుకనే గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రతిష్ఠ లేకుండా బైబిల్లో ఉన్న వాక్యం అంతా కూడా తెలిసి ఉండాలి. ఎవరికి తెలిసి ఉండాలి? చెట్టు వారికి తెలిసి ఉండాలి. లేకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అట్లా తెలుసుకుని జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? మనం అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారండి? అబద్ధ బోధకులు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనకి సమస్య ఎవరితో వచ్చింది? ఎవరు ఆయన ఎదిరించారు? పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు. శాస్త్రులు అంటే వాక్య ప్రవీణులై ఉండాలి కదా. పరిసయ్యులు ఒక సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఒకళ్ళు పునరుద్ధానం ఉందని నమ్ముతారు, ఇంకొకళ్ళు లేదని నమ్ముతారు. సరే, అదే పరిసయ్యులు ఎటువంటి వారండి? వేషధారులు. ఆయన ఏం చేశాడు? ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? లూకా 18వ అధ్యాయం. తినవసరం లేదు, అందరికీ తెలిసింది. అది తెలిసిన ఊరికే తీసుకుని నేను చెప్పేస్తాను. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఎవరు? ఇద్దరు మనుషులు. వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఏంటంటే పరిసయ్యుడు. ఏం చేస్తున్నాడు ఆయన? దేవా, నేను చోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారమైనను, ఈ సొంకరి వల్ల. ట్యాక్స్ కలెక్టర్ ఈయన మంచోడు కాదు ఈయన కదా. ట్యాక్స్ కలెక్టరే మంచోడు అయ్యాడు. జక్క ఎవరండి? ఏమయ్యాడు? యేసుప్రభుని దర్శించినప్పుడు మంచోడు అయ్యాడు. అన్నీ వదిలే. మంచివాళ్ళు అంటే ఎవరండి? దేవునికి అనుకూలంగా జీవించేవాళ్ళు. మనుషులకు అనుకూలంగా కాదు. మనుషులకు అనుకూలంగా కాదు. వేషాలు వేస్తారు, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. అవసరం ఉంటే మనుషులతో మంచిగా ఉంటారు, లేకపోతే కత్తి తీస్తారు. యూదా ఇస్కరియోతు కూడా అంతే. అయితే మనం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ దుర్గుణాలు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నూతన స్వభావం కలిగి ఉండాలి, దైవికమైన స్వభావం కలిగి ఉండాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. సోర్ల వల్లే, వ్యభిచారుల వల్లే అలాగా లేను, ఈ శంకరు వాళ్ళు కూడా నేను లేనందుకు నీకు వందనాలు, వారానికి 2 రోజులు. మీరు ఎవరైనా ఉంటారా? ఏదండి, నేను ఇంక్లూడింగ్ చేసి కదా. తర్వాత ఇంకా సంపాదన అంతట్లో ఏం చేస్తున్నాను? 10 మంది ఇచ్చేస్తున్నాను, ధర్మశాస్త్రం బాగా పాటిస్తున్నాను. అయితే ఇంకొక ఆయన వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక, దేవుడు పరిశుద్ధుడు, ఆకాశం అందున దేవుడు ఎవరండి? మహాపరిశుద్ధుడు. నేనెవరిని?
నీ కనులెత్తటికైనా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, బాగా పశ్చాత్తాపడు. అయ్యో అయ్యో, నీతో నేను ఎలా సహవాసం కలిగి ఉండాలి, ఇంత అపవిత్రుడిని ఎలా కలిగి ఉండాలి. ఎంత అపవిత్రుడైనా పరిశుద్ధుడైన దేవునితో సంబంధము ఉండదు. అందుకని ఆదాము వల్ల పాపం చేసిన వాడిని వెళ్ళగొట్టేసి, ఓకే అండి, దేవుని సన్నిధి భాగ్యం ఉండదు, వాడు వచ్చి కూర్చున్నా ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. అప్పుడు వెంటనే దేవుడు క్షమించి ఏమన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఆయన ఎన్నో చేశాడు కదా, విశ్వాసం లేని క్రియలు. కొన్నేళ్ళు ఉంటాడు కదా, తినవసరం లేదు, నేను చెప్తాను, రిఫరెన్స్ చెప్తాను, దాని మాటలు కూడా నేను చెప్తాను టు సేవ్ టైం కదండి. కొన్నేళ్ళు అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటాడు. అధ్యాయం అంతా ఆయన గురించి ఉంటుంది ఇంచుమించు. కాబట్టి ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు, యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం ధర్మక్రియలు చేస్తున్నాడు, గుళ్ళు గోపురాలు కూడా సినగోగులు కూడా కట్టిస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఆయనకి స్వరం వచ్చింది, కల వచ్చింది, నీ ధర్మక్రియలు దేవుని యొద్దకు చేరుకున్నాయి. అయితే నా దాసుడు పలానా చోట పేతురు సీమోను ఇంట్లో యొప్పే దగ్గర ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో. మనుషులు ఈయన అధికారి కాబట్టి దేవుడు కూడా ఆయన అధికారాన్ని కూడా ఎక్కడ దెబ్బతీయట్లేదు. నువ్వు అధికారిగా నువ్వే వెళ్ళని చెప్పాడా, లేదు. చూడు దేవుడు ఎంత కరెక్ట్గా ఉంటాడు చూడు. కాబట్టి మనుషుల్ని పంపించు, ఎందుకంటే దేవుడికి తెలిసి ఆయన చరిత్ర ఉంది. నీకు అధికారం, నీ దగ్గర ఎవరు ఉంటారు, మనుషులు ఉంటారు. నీ మనుషులు నీకేం చేస్తారు, లోబడతారు. కానీ నాకు లోబడు, అదొకటే ఉంది కదా. ఎవరికి లోబడ, మనుషులు నాకు లోబడకపోతే, భార్య లోబడకపోతే ఊగిపోతాం, భర్త లోబడకపోతే ఊగిపోతాం, పిల్లలు లోబడకపోతే ఊగిపోతాం. ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు అయితే సబార్డినేట్స్ ఏమాత్రం చెప్పింది చేయకపోయినా ఊగిపోతాం, నేను డిస్మిస్ చేస్తానే అనుకుంటా ఉంటాను కదండి. కాబట్టి అలా ఉంటాయి. కాబట్టి అప్పుడు పేతురుని పిలిపించుకుంటాడు. పిలిచినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి, మరణ పునరుద్ధానాల గురించి, యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ ఎట్లా వస్తుందో, యేసు ప్రభు నందుల విశ్వాసము ద్వారా నీతిమంతులు ఎట్లా అవుతామో చెప్పాడు. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారు. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని నమ్మాలి. నా పాపముల కొరకు క్రీస్తు చనిపోయాడని, సమాధి చేయబడి నన్ను నీతిమంతునిగా తీర్చడానికి తిరిగి లేచాడని హృదయమందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. అయితే ఇప్పుడు దేవుని యందు విశ్వాసం లేదు కానీ క్రియలు మాత్రం చేస్తున్నాడు. సీజ్ ప్రాక్టీసింగ్ ఇదేంటి లెటర్, బట్ he did not receive the spirit. He did not receive the forgiveness. నీతి క్రియలతో పాటు చెడు క్రియలు కూడా ఉంటాయి కదా. ఫస్ట్ వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి కదా. అందుకని ఏం చేశాడంటే దేవుడు దయ తెలిసి, ఎందుకంటే 3000 మంది రక్షణ పొందినప్పుడు యూదుల్లో రక్షణ పొందారు, అన్ని జనుల్లో కూడా రక్షించాలి కదా. ఇప్పుడు ఉభయోల్ని ఏం చేయాలి, ఇప్పుడు ఏకం చేయాలి. రక్షణలో సంఘములు ఎవరుంటారు, ఎవరైనా ఉండొచ్చు, ఏ భేదము లేదు. అంటే అర్థం ఏంటి, యూదులు పాపులే, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు పాపులే. ఎందుకంటే దాన్ని ఆచరించేవారు ఏదో 1-2 పాటించి నేను నీతిమంతుడిని అనుకుంటే కాదు. 10 ఆటల్లో 9 పాటించి ఒకటి పాటించకపోయినా అన్నిట్లో పోయినట్టు. ఇట్స్ ఎ చైన్, ఇట్స్ లైక్ చైన్. ఒక లింక్ తెగిపోతే అప్పుడప్పుడు నా వాచ్ పడిపోతూ ఉంటుంది, ఇది లూజ్గా ఉంటుంది కదండి. బాగా కనిపెట్టినప్పుడు ఎవరైనా అనుకుంటారు ఈ వాచ్ ఎంత లూజ్ అని. అది బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని పెట్టుకోండి, అర్థమైందండి. అట్లా ఉంటే మన లూజు, ఏది లూజు,
లూజ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ఎక్కడో తప్పిపోయాయో నేను పర్ఫెక్ట్ అనుకుంటా. ఒకటి ఏం చేసింది, లింక్ తగ్గొట్టింది. అంతేనా ప్రొఫెస్? అట్లా ఉంటుంది. సో యూ షుడ్ నెవర్ బి కాంప్లిసెంట్ అంటే నేను కరెక్టే అని తృప్తి పడకూడదు. అర్థమవుతుందండి? దేవుడు చెప్పారు. ఎప్పుడైతే పేతురు వచ్చి సువార్త చెప్పాడో, ప్రభు గురించి చెప్పాడో, అందరూ వెంటనే చెప్తుండగానే నమ్మారు. నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. పరిశుద్ధాత్మను పొందిన వీరికి బాప్తిజం ఇవ్వకుండా నీటిని ఎవరైనా నీటిగా ఆటంకం చేయలేదు. అర్థమవుతుందండి? సో కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు, బాప్తిజం. అది అన్ని జనుల సంఘం ఆరంభమైంది. 3000 మంది దగ్గర. అయితే ఇప్పుడు ఈ సంఘం కూడా ఎవరితో ఇన్కార్పొరేట్ అవ్వాలి? ఆ సార్వత్రిక సంఘంతో కావాలి. అట్లా వచ్చినాయి అన్నమాట. ఓకే అండి. తర్వాత స్థానిక సంఘం, ఒకే సంఘం ఉంటే ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి లోకమంతా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి అపోస్తలుడైన పౌలు పెట్టిన హింసను బట్టి దేవుడు డీసెంట్రలైజ్ చేశాడు. అంటే స్థానిక సంఘాలను తీసుకొచ్చాడు. స్థానిక సంఘాలు ఏ బోధ కలిగి ఉండాలి, ఏ క్రమం కలిగి ఉండాలి? దేవుడు ఆరంభంలో నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా వాటిని వారు గైకొన్నట్లు వారికి ఎడతెక్క బోధించుడి అంటాడు. మత్తయి సువార్త 19వ నుంచి ఉంటాయన్నమాట. అంటే ముందుగానే సంఘక్రమం ఎలాగుండాలి అనేది యేసుప్రభు ఎవరు చెప్పాడండి? శిష్యులు చెప్పాడు. ఏ సంగతులు మీకు బోధించుతున్నో వారికి కూడా అది అప్పుడు క్రమం. 3000 మంది రక్షణ పొందినప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు బాప్తిజం ఇచ్చారు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందినారు, లోకం నుంచి వేరయ్యారు. అపోస్తలు బోధ యందు సహవాసముందు ఈ క్రమానికి కనెక్ట్ అయింది. ఇది సార్వత్రిక సంఘం. ఎవరు పెట్టింది? ఇది దేవుడు పెట్టింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి మూలరాయి అయితే ప్రాణం పెట్టి అందరినీ రక్షిస్తుంటే ఈ క్రమం, సంఘ క్రమం, విశ్వాస క్రమం ఇదంతా కూడా అపోస్తలు పెట్టారు. అపోస్తలు ఎవరు వారిష్టానుసారంగా పెట్టారా? ఎవరు పెట్టి? అందుకనే వాడు తప్పుడు బోధకులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదంతా తీసి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకుంటారు. అర్థమైందా? ఇవన్నీ ఉంటాయి. అందుకనే మీకేం చేస్తామంటే ఇవన్నీ చెప్తాం. అందుకనే ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ హెస్ బిన్ డివైడెడ్ ఇంటూ సెవరల్ గ్రూప్స్. లోకమంతా ఎన్ని ఉన్నాయని? కోట్లాది డినామినేషన్స్. ఎన్ని డినామినేషన్స్ ఉండాలి? ఒకటే, సార్వత్రిక సంఘం. విడిపోయినప్పటికీ ఏముండాలండి? ఒకటే. ఇప్పుడు చూడండి, నేను నా కొడుకు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు నా దగ్గర లేడు, ఎక్కడ ఉన్నాడు కదా? ఏ పేరు పెట్టుకున్నాడు? మా ఇంటి పేరే పెట్టుకుంటాడు కదా. ఇంకో కొడుకు ఇంకో దగ్గర ఉంటే అదే పెట్టుకోవాలి. సంఘాలు ఏమవుతున్నాయి? అందుకనే ఈ ఆఖరి రోజులో ఉంటున్నాం కాబట్టి విపరీతంగా ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఏది ఎక్కడ చూసినా పైకి పటారం బాగా కనిపిస్తుంది, మేడి చెట్లకు బాగా కనపడుతుంది. కానీ అంతా జక్కేలా పైన కూర్చుంటారు, కానీ దిగొచ్చి మార్పు చెందినవాడు తక్కువ ఉంటారు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుని జాగ్రత్తగా ఉండేది. మనం దేని మీద ఉండాలి? పునాది మీద ఉండాలి. ఎవరు వేసిన పునాది? అపోస్తలులకు ఎవరిచ్చారు పునాది? రక్షణకి పునాది ఎవరు? యేసుప్రభు. రక్షణ అంటే ఏంటి? యేసుప్రభు నా పాపాల గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మాలి కంపల్సరీ. ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి. పొందిన తర్వాత సంఘం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమం లేని దగ్గర ఉండకూడదు. మళ్ళీ మీకు ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఉన్నాయి, చూపించాం కదా. మళ్ళీ చూపిస్తాం అవసరమైన. ఎప్పుడు కూడా మనం ఒక ఆర్డర్ కావాలంటే దేంతో లింక్ అవ్వాలి? పాత నిబంధనతో లింక్ అవ్వాలి.
కదా. పాత నిబంధన ఏంటి? బ్లూ ప్రింట్. అది నువ్వు చెప్పావు, ఏం చెప్తావు? నమూనా. తెలుగులో చెప్తావు బాగా. నమూనా. నమూనా ప్రకారం ఏమి కాదు, సంఘం కూడా కట్టదు కదా. అది కాబట్టి అదేంటంటే వాగ్దానము. అది వాగ్దానము. క్రీస్తు నెరవేరు. క్రీస్తు నెరవేరు అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. క్రీస్తులో ఏమైపోయిందండి? నెరవేరు. అప్పుడు పాత నిబంధన భౌతికం, కొత్త నిబంధన ఆత్మీయ. మరి ఏం చేస్తారు? దావీదు గుడారం ఏమైంది? గుడారం నడుమ బల్లను పెట్టారు. బల్లను పెట్టి ఏం చేశారు? వాళ్ళు దహన బలులు, రక్షణ పొందిన వారు. దహన బలి అంటే ఆరాధన, సమాధాన బలి అంటే ప్రార్థన. సమాధాన పడ్డారు, ప్రభువుని క్షమించమని అడిగారు. దేవుడితో సమాధానం పడ్డారు. మనుషులతో ఎవరికి విరోధాలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మనల్ని ద్వేషించి దూషించినప్పటికీ మనం విరోధ భావం, ప్రభువు వారిని క్షమించు. వారి ఏం చేస్తున్నారు వారికి తెలియదు. మనకి తెలిసింది కదా. మనకి తెలిసిందా? ఏం తెలిసింది? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత భక్తి మార్గం తెలిసింది. ఆ మార్గం ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు ఎట్లా ప్రవర్తించాడు? యేసు ప్రభు ఆత్మ నాలో నీలో ఉంటే యేసు ప్రభులో ప్రవర్తిస్తాం. అంటే శరీరతత్వం ఉంటుంది. శరీరం కూడా పనిచేస్తుంది కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా ఉండాలి. నాకు కోపం వచ్చిందనుకో, వెంటనే నేనేమని గ్రహించాలి? ఇది శరీర సంబంధం. ఆత్మ అయితే ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఆత్మ అయితే ఎవరిని ప్రేమించాలి? తిట్టినోడిని ప్రేమించాలి. తిట్టు. దావీదుని ఎవరు తిట్టారు? చంపే అన్నాడా? ఆయన అభిషేకం అన్నాడు. మా మనోడు అభిషేకం అన్నాడు. రాజా సెలవయ్యి పోయి వాడిని గుమ్మడికాయ పగలగొట్టి వస్తే వాడి గుండె అని చెప్తాడు. అది దేవుడు అనుమతించాడు దావీదుని తిట్టు అని. తిట్టుకొని అర్థమైందండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మన సిద్ధాంతం ఇది, దీంట్లో నడుచుకోవాలి. ఈరోజు అన్నీ ఏంటి? సౌఖ్యం 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 సౌఖ్యం. కంఫర్ట్ లేకపోతే వీళ్ళు శాపగ్రస్తులు అనుకుంటారు. నో, వాళ్ళు స్పిరిచువల్లీ దే ఆర్ రిచ్. ఓకే, అట్లా ఉంటుంది. అందుకనే ఇప్పటికి మనం దేన్ని ధ్యానిస్తున్నాం? ఎవరి గురించి? అబద్ధ ప్రవక్త. ఇప్పుడు 34 వచనం చదవండి. యెహోవా భారం అంటే దేవుడు చెప్పిన మాటలు ఏదైనా సరే భారం అంటే వారిని ఏం చేయాలంట? ఎవరిది? యాజకుడే కానీ, ప్రవక్తయే కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ అందరూ వచ్చారు. సామాన్యుడు అంటే ప్రవక్త, యాజకుడు, ప్రవక్త, యాజకుడు, సంఘంలో అట్లా ఉంటారు కదా. అందరూ కూడా భారం అని ఎవరు అనటానికి చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం మొదటి నుంచి చదవము. 1 యోహాను, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు. చూసారండి, యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు కూడా. యేసే క్రీస్తు కన్నాడు. నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఆయన మూలంగా పుట్టిన వారందరినీ ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలందరినీ కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత ఆయన దేవుణ్ణి ప్రేమించు ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చాలి. అయితమా ఎరుగుదము. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు కదా. భారమైనయా?
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, భారం అంతా ఎవరు భరించారు? సెలవులు ఆయన భరించాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, నా కాడి భారం అన్నాడా? భారం అంతా ఆయన భరించాడు. మనం ఏం చేయాలి? కేవలం నమ్మాలి. సిలువ వేయబడాలా? బాప్తిజం అంటే ఏంటి? నీటిలో మునగడం, తేలటం. నిజమైన బాప్తిజం అంటే ఏంటి? నిజంగా ప్రాణాన్ని వదిలేయటం, చనిపోవటం, సమాధి చేయడం. ఆ పని ఎవరు చేశారు? నిజంగా సిలువ. ఎన్ని 6 గంటలు ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని గాయాలు పొందాడు కదా, రక్తం అంతా కార్చాడు, చనిపోయాడు కదా. అంత పడింది ఆయన మన కొరకు. చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. బాప్తిజం దానితో సమానం చేశాడు. అందుకనే నమ్మి బాప్తిజం పొందినవాడు. బాప్తిజం ఏంటంటే, ఈ మలిన దేహం బదులుగా మహిమ దేహాన్ని దేవుడు, దిస్ lowly body is going to be translated or changed like the body of Jesus Christ who rose again from the dead. తిరిగి లేచిన తర్వాత ఎటువంటి దేహాన్ని ధరించాడు? ఇట్ విల్ నెవర్ డై. అక్షయమైన నిర్మలమైన దేహం. నిర్మల అంటే పరిశుద్ధమైన, ఇంకా వాడబారం. ఇప్పుడు నేను 20 ఏళ్ళ క్రితం అక్కడ ఫోటో ఉంది చూడండి. ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు అప్పుడు ఒకేలాగా ఉన్నాం అంటున్నాను. ఏం నాకు తెలియదు. మీరు అద్దంలో చేస్తే నాకు అట్లా కనపడదు. ఇప్పుడు అట్లే ఉన్నాను, ఇప్పుడే బాగున్నా. కాబట్టి మనం ఎవరు? వాడు. పైకి టైర్ బాగానే కనపడవచ్చు, లోపల ట్యూబ్ ఏమవుతుందో మనకు తెలియదు. టైర్ బాగుండాలా, ట్యూబ్ బాగుండాలా? నేను బాగా చెప్తాను. అందుకని ట్యూబ్ కూడా చూసుకోవాలి, లోపల ఏమవుతుందో మనకు తెలియదు. లోపల ఏం డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే జాగ్రత్త పడాలి. అర్థమైందా? కొద్దిగా మటన్, చికెన్, రొయ్యలు తగ్గించాలి. నేను చేస్తాను అట్లా. ఈ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, వచ్చిన వెంటనే ఏం చేయాలి? స్టాప్ ఇట్. క్రేవింగ్స్కి వెళ్ళదు. అంతా బాగుందనుకో ఏదో కోరుకుంటానే ఉంటాను. అర్థమైందండి? అలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని దృష్టిలో దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇప్పుడు మనకి ఇంకా తేలికైనవి అన్నమాట. సో పాత నిబంధనలో కూడా జంతు బలులు ఉండే. నువ్వు చచ్చిపోయేది కాదు కదా, ఎవరిని చంపాలి? ఇప్పుడు మన దాంట్లో యేసు ప్రభువే చనిపోయాడు, దేవుడే చనిపోయాడు. మనం ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి? వాళ్ళకి భారమైనవి కాదు. ఇప్పుడు హేబేలుకి భారం కాంది, కయ్యోనికి ఎందుకు భారమైంది? భక్తిహీనుడు కాబట్టి, దేవుణ్ణి ఎరగని వాడు కాబట్టి, తన స్వార్థమే తనకు తెలుసు. అందుకనే దేవునికి హృదయపూర్వకంగా ప్రేమించాడు. హృదయాన్ని చూడటాన్ని బలి కోరుకునేవాడు కాదు. బలి ఎందుకు కోరాడంటే, ఆ బలి ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు స్వార్థం, నాది శ్రేష్టమైంది నాకుండాలి దేవునికి. యోధ ఇస్కరియోతు కూడా అంతే కదా. ఇంత విలువైంది యేసుప్రభు పాదాల మీద పగిలిపెట్టి ఎందుకు పోయాలి? ఇది అమ్మి బీదలకు ఇస్తే మంచిది కదా అంటే సూచన. ఎవరంటే బీదలే ఎక్కువ అంటారు తన దృష్టిలో. ఎవరికంటే యేసుప్రభు ఏమన్నాడు? ఆయన దొంగ అయ్యండి, డబ్బులు సంచి ఆయన చేతిలో పెట్టుకుని నిజంగా బీదల మీద ప్రేమ ఉండి కాదు, తాను దొంగిలించడానికి ఈ మాట చెప్పాడు అంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోనే ఉంటుంది, 5-6 వచనాలు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 39వ వచనం చదవండి. నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడూ మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ వీధికి రప్పించదు. కాబట్టి ఈ తప్పుడు బోధలు విని నా బోధలు భారమైనవి, నా ఆజ్ఞలు భారమైనవని మీరు తప్పుడు బోధకుల యొక్క మాటలు విన్నారు కనుక ఆ ప్రవక్తలు కానీ, ఆ మాటలు విన్న యాజకులు కానీ, ఆ మాటలను పాటించిన సామాన్యులు కానీ అందరినీ కూడా ఏం చేస్తాను? నేను పట్టణంలో నుండి
ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆదామని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు కదండి. ఎవరినైనా అంతే దేవుడు, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు భారమైనవా? నమ్మి బాప్తిజం కష్టమైంది అది. అదే బతికొండగానే సమాధి చేయబడాలి అంటే ఎవరైనా నమ్ముతారు? అవన్నీ ఆయన భరించి బ్రతికొండగానే సజీవ యాగంగా సమర్పించుకుంది, సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. కాబట్టి దాంతో మనల్ని ఐక్యపరుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం భారమైంది. చిన్న చిన్న విషయాలన్నీ కొద్దిగా టైంకి రమ్మన్నా ఉంటారు, అంత భారమో. ఈరోజు మీటింగ్ ఉందో కొద్దిగా సెలవు కాబట్టి రెండంటే ఎంత కష్టమో. కాబట్టి నమ్మిన వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని పాటించేవారు కొద్దిమంది. ఈరోజు ఫోటో పెట్టాను చూసారా? దాంట్లో 3-4 ఉన్నారు. దాంట్లో అసలు ఖాళీ లేదు, అట్లా ఉంది. ఓకే, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి వచనంలో ఏం చదువుకున్నాం? ఎన్నడను మరొకని నిత్యాపవాదమును. ఎడం పక్కన ఉన్నవారు మేకలు ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31. బాగా చెప్పారు. ఓకే, సరే అండి, చూస్తే సరే, చదివేసేయండి, త్వరగా ముగించేస్తాం, అయిపోయింది టైం. ఇంకొకటి ఆఖరి వచనాలు చదవండి. వీరు నిత్య శిక్షకు. వీరంటే ఎవరండి? ఎడం పక్కన ఉన్నవారు. నీతిమంతులు నిత్య జీవానికి. ఎవరండి నీతిమంతులు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతికి రాడు. కొర్నేలియస్ ఏం చేశాడు? ఓన్లీ క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తర్వాత విశ్వాసం ఉంది, విశ్వాసం కలిగి నీతి క్రియలు చేయాలి, వాళ్ళు నీతిమంతులు కదండి. మిగిలిన వాళ్ళు క్రియలు, వేషధారణ, విశ్వాసం లేదు. వాళ్ళు కూడా ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. ఈ లోకంలో పెద్ద పెద్ద మతాలు, కోపం, పాపులంటే కోపం, ఏది అంగీకరించాలి. యేసు ప్రభుని ఎంత చులకన చేస్తున్నారంటే అది చేస్తున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? సత్యని క్షణంలోనే తెలుసుకుంటారు కదండి. సత్యని క్షణంలోనే తెలుసుకుంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని తేలికపాటి విషయాన్ని, ఎంతో గొప్ప భక్తి సంబంధమైన వాటిని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినందుకు, లేదా కృప ద్వారా ఇచ్చినందుకు మనం ఎంతో శ్రద్ధ కలిగి, విధేయత కలిగి ఉండాలి. సో ముగించుకుందాం, ప్రార్థన.